ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మార్చి నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన రామకథ రసవాహినిని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఒకనాడు నందిని మేల్చు అరణ్యమున సంచరించు సమయమున ఒక సింహము నందినిపై బడి భుజింపచూచెను. అది దిలుపుడకు గమనించి నందిని రక్షించుటకు తన సర్వశక్తులు ఉపయోగించి కడకు తన ప్రాణమునైనను వీడి దేహమును సింహమును ఉపజెప్ప పూనుకొనెను. క్రూర ముఖమైనప్పటికీ సింహము పరమ ధర్మనిష్ట గలది. నందిని కామధేనువునకు రక్షించుటకు రాజు తన కాయమునైనను వీడుటకు పూనుకొనుటచే దయదలచి నందిని రాజును ఎట్టి బాధలు పెట్టగా విడిచిపోయాను. ఈ సమయమున తన ప్రాణమును కాపాడిన దిలీపునిపై నందిని అమోఘమైన కృతజ్ఞతాపూర్వకమైన ఆనందమును తెలుపుచు, రాజా, నేటికి నీ శాపము విమోచనమైనది. నీకు విశ్వవిజయుడును ధర్మాత్ముడును త్రిలోక విఖ్యాతిని చెందువాడును కుల కీర్తిని నిలబెట్టువాడును, అంతేకాక అతని వంశమందే శ్రీమన్నారాయణుడే అవతరించును. అట్టి సుపుత్రుడు అతి శీఘ్రములో ప్రాప్తించుకాక అని ఆశీర్వదించి రాజుతో కూడి ఆశ్రమమునకు వచ్చెను. గురువు సర్వజ్ఞుడైతే వారల మోము సూచిన వెంటనే మీ అభీష్టము నెరవేరిననియు ఇక మీరు మీ రాజ్యమునకు వెళ్ళవచ్చుననియు ఆశీర్వదించను. అంత దిలీప మహారాజు రాణితో గురువునకు నమస్కరించి ఆశ్రమవాసుల దగ్గర సెలవు తీసుకొని నందినికి ప్రతిష్ఠిత నమస్కారములు గావించి రాజధానికి చేరిరి. నాటి నుండి రాణి గర్భమున కుమారుడు పెరుగ మొదలాయను. 10వ మాసము నుండి ఒక సుముహూర్తమున పుత్రరత్నము కలిగాను. ఈ వార్త పొడ్డును తెలియగానే వీధులకు తోరణములు అలంకరించువారును, నాట్యములు సలుపువారును, హారతులు ఎత్తువారును, జయ జయ ధ్వనులతో వారి సంతోషములు వర్ణనాతీతమై రాజభవనము సమీపములో బారులు తీరి వేల జనుల చెరుడు చేత దిలీప మహారాజు మంత్రితో ప్రజలకు ఈ శుభవార్త అందింపమని ఆజ్ఞాపించెను. మంత్రి రాజభవనమునకు ముందు విశాల ప్రదేశమును చేరిన వేలాది ప్రజలకు మనకు కుమారరాజా పుట్టిననేటువంటి శుభవార్త తెలుపుగానే కరతాళములచే జయజయలు చేసి అందరూ వారి గృహములకు వెళ్ళిరి. 10వ దినమున గురువును పిలిపించి నామకరణ మహోత్సవము గావించిరి. ఆ బాలునకు నక్షత్రం అనుసరించి రఘు అనేటువంటి పేరు పెట్టారు. రఘు దినమునకు పెరుగుతూ పెద్దవాడయ్యను. ఒకనాటి రాత్రి దిలీపునకు ఏమి తోచినదో కానీ రాణితో మాట్లాడుచు, సుదర్శన, నేను అనేక ఘనకార్యములు సాధించి తిని యాగాది సత్కర్మలు సలిపి తిని రాజులతో భయంకర యుద్ధములు చేసి తిని రాక్షసులను దునుమాడి తిని కడకు భగవత్ కటాక్షమునకు పుత్రరత్న పొంది తిని ఇక మనకు కావలసినది వేరు లేదు. శేషకాలమును దైవారాధనతో పూర్తిగా వింతము. రఘు మహాగుణవంతుడు, యోగ్యుడు. పరిపాలన బాధ్యత అతనికి అప్పజెప్పి మనము అరణ్యమున కందమూలాదులు భక్షించుచు ఆనీయుల సేవలు సలుపుచు శ్రవణ మనన నిధి ధ్యాసాది కర్మల యందు కాలమును పవిత్రముగా వింతము. అది ఎప్పుడును తామసమునకు స్థానమివ్వక తెల్లవారుగానే మంత్రులను పిలిపించి రఘు పట్టాభిషేకమునకు వివాహమునకు తగిన ఏర్పాట్లు గావింతుము. ఇందుకు మీ ఉద్దేశమేమి అని తీవ్ర వైరాగ్యము రాణిని ప్రశ్నింప సుదర్శన ఆనంద భాషను రాల్చుచు, నాదా, అంతకంటే ఈ దాసికి కావలసినది ఏమున్నది? ఈ మీ ఆజ్ఞకు బద్ధురాలను తగిన ఏర్పాట్లు గావింపుడు అని అరణ్యవాసమునకు ఉవ్విళ్ళుతున్నట్లు ఆమె ప్రదర్శించిన దృశ్యము రాజునకు మరింత ఉత్సాహము కలిగించను. విశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్
డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.